Thank you for this time you have given us to read your word and try to understand. Help us to understand. Give us understanding, your understanding. Help us not to misunderstand or not to misinterpret. Be with us, we ask you, your presence this little time, and bless us, each one of us, in a special way as per our needs. Thank you for everything. In Jesus' name I pray. మనం వాక్యంలోకి పోవాలా. సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఏం మాట్లాడాలా ఇది నా టాపిక్. ఈ కీర్తనలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివేది కాదు. వీ హ్యావ్ ఎనీవేర్. సో నేనేమనుకున్నానంటే, మొన్నటి వరకు మనం క్రిస్మస్ చేసుకున్నాం. నిన్న 25 అంటే వీఆర్ ఎగ్జాక్ట్లీ 1 month అయిపోయింది. మళ్ళీ ఇంకో 1 month పోతే మనకు లెంట్ డేస్ వస్తాయి. సో వీఆర్ యాక్చువల్లీ ఇన్ బిట్వీన్ క్రిస్మస్ డేస్ అండ్ లెంట్ డేస్. మరి వాట్ ఆర్ దీస్ డేస్? జీసస్ పర్స్పెక్టివ్. Christmas means Jesus in the manger, a boy. So we were really talking about him, and then next we are celebrating Jesus on the cross. ఇప్పుడు నేను చెప్పినట్టు, the child grew up and became strong and he was filled with wisdom. ఆయనను దేవుడు సిద్ధపరిచాడు as a young man. When he was missing and the parents found him after 3 days of 3 దినాలు వెతికి ఆ టెంపుల్లో దొరికినప్పుడు, ఇట్స్ ఎ వెరీ టెరిబుల్ థింగ్. 3 దినాలు పేరెంట్స్ అబ్బాయిని వెతకాలంటే ఇట్స్ హార్డ్. ఎందుకంటే చేసిన దేవుడు కుమారుడు అయ్యింది అంటే మేబీ దానికి ఒక రీజన్ ఉంటుంది. తర్వాత ఏం రాసిందంటే, మనం చదువుతూ ఉంటే, ఇఫ్ యూ వెరీ కేర్ఫుల్ రీడ్, హీ వెంట్ విత్ ద పేరెంట్స్, హీ లివ్డ్ సబ్మిసివ్లీ, obediently, and he earned the goodwill of all the people, and the favor of God was upon him, and he became strong, and he had good status. Mother became very happy. ఆయన యొక్క ఎదుగుదల గురించి ఆమె ఎంతో, she was rejoicing, she was pleased, and ఆమె యొక్క అవన్నీ కూడా ఆమె హృదయంలో తలపోసుకొనెను అని రాసింది. యేసుప్రభు పుట్టకముందు కూడా దూత మాట్లాడినప్పుడు అదే రాసింది. దూత మాట్లాడిన మాటలన్నీ ఆమె హృదయంలో దాచుకొని భద్రపరుచుకొని తలపోసుకున్నాడు. What I'm telling is, from that time, God was preparing him for something. So what was he doing all this time? ఇప్పుడు మనము లెంట్ డేస్కు క్రిస్మస్ డేస్కు మధ్యలో ఉన్నాం కాబట్టి, వాట్ వాజ్ జీసస్ డూయింగ్ ఆల్ దీస్ డేస్? అవన్నీ ఆయన మాట్లాడిన మాటలు, పనులు, ఆల్ వాట్ హి స్పోక్, హిస్ వర్డ్స్, హిస్ వర్క్స్, ఎవ్రీథింగ్ వీ వాంట్ టు రీడ్ అండ్ మెడిటేట్ నౌ. ఇప్పుడే ఇదొకటే అరగంటలో. సో ఏం చేసిండు ఆయన అంటే, ఇఫ్ యూ మంచి చక్కని ఆయన ఏమేమి పనులు చేసిండో ఒక్క వచనంలో యోహాను సువార్తలో యోహాను రాసిండు. మనం ఒకసారి చదువుదాం అది. దెన్ ఇట్ షుడ్ గివ్ us a good start. అది యోహాను 21, లాస్ట్ చాప్టర్, లాస్ట్ వర్స్. Gospel according to John, the last chapter and last verse. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఆయన చేసిన పనులన్నీ రాస్తే ఎన్ని నోట్బుక్లు అయినా సరిపోవు అంటలేదు. సరిపోవు అని నాకు తోచుచున్నది అంటే ఇట్ ఇస్ నాట్ రియల్లీ మీన్ ఇట్ లిటరల్లీ. ఆయన చేసింది ఎంతో ఉన్నది, దాంట్లో కొంతనే రాశారు, వెరీ లిటల్. సో దాంట్లో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హీ డిడ్? ఆయన చేసిన మెయిన్ పని వాట్ వాజ్ హిస్ మెయిన్ మిషన్ from the time he got wisdom, when he grown up, and up to సిలువ వేయబడుటకు అప్పగింపబడేంత వరకు ఆయన చేసిన కార్యం ఏమిటి? వాట్ వాజ్ హి యాక్చువల్లీ డూయింగ్? ఇఫ్ యూ కెన్ టెల్ ఇన్ 1 sentence or 1 word answer, what could be that?
Can we give a try? Repent. సిలువ వేయబడుటకు వచ్చింది ఆయన. సిలువ మీద మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచి మనం రక్షించడానికి వచ్చిండు. బట్ దట్ వీఆర్ సేవింగ్ ఫర్ లెంట్ డేస్. సిలువ వేయబడుటకు అప్పగింపబడేంత వరకు he was doing one particular important thing. Yes, he was saying something. ఆయన ఎందుకు వచ్చిండు, ఏం చేస్తుండో ఆయన క్లియర్గా ఒక వచనంలో చెప్పింది. He said that why he has come down. He said actually I have not come I have come down in చెప్పలే, I am sent down here for this purpose అని ఒక్క మిషన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి తేటగా. ఆ వచనం చదువుతాం మనము. ఇట్ షుడ్ బి ఇన్ Luke 4:43-44. There is one purpose he has come down. His father has sent him. ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను. తరువాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను. Yes, I must preach the good news of the kingdom to the other towns as well. For I am sent for this purpose by my Father. So I must preach. That's the word. He was sent by God, whom he always called my Father. He was sent down here to preach the gospel. And what gospel he was supposed to preach is also is telling the good news of the kingdom of God, the gospel of kingdom of God. అది ప్రకటించటకు నేను పంపబడి ఉన్నాను అని చెప్పాడు అన్నమాట. సో జీసస్ యాక్చువల్లీ సెంట్ బై గాడ్ డౌన్ హియర్ విత్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ప్రయర్ టు ద క్రాస్, crucifixion and resurrection. He was sent to preach. So basically Jesus was a preacher. While preaching he did everything. While preaching, he was teaching. While preaching, he was healing. While preaching on his way, he made disciples. He explained, he interpreted the law of Moses. ఇంకెన్నో కార్యాలు చేసిండు. He showed signs to show that he is divine, he is God. So basically, the very first thing is, Jesus was a preacher. He preached the gospel, not the gospel we are talking. మనం gospel అనగానే Jesus crucifixion, resurrection, he died for our sins, he rose again, we believe. That's the gospel. That's the gospel of Jesus Christ we talk about. Jesus says that his Father sent him to preach gospel of kingdom of God. And if you very carefully read in all these three synoptic gospels, Jesus was preaching only one gospel. That is gospel of the kingdom of God. That's what we see in Luke. Let's see what Matthew writes. Matthewలో కూడా ఒక వచనం అనేది మనము చూద్దాం. So Jesus was sent to preach the gospel of the kingdom of God. Oh, there it is. There's a heading. Jesus was sent to preach the gospel of the kingdom of God. Matthew 9:35-36 చదువుదామండి. యేసు చదవండి. వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేశారు. Jesus went throughout all the cities and villages, teaching in their synagogues and proclaiming the gospel of the kingdom of God. The gospel of kingdom of Jesus did not teach any other gospel. Matthew also the kingdom of God. Mark లో కూడా ఒక వచనం చూడండి. Mark 1:14-15. Let's read please. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది,
దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాడు. Now after John was arrested, Jesus came into Galilee, proclaiming the gospel of God and saying the time is fulfilled and the kingdom of God, see the phrase, kingdom of God is at hand. So he was preaching the kingdom of God, the gospel of kingdom of God. Matthew, Mark, Luke, that's the reason they're called synoptic gospels. John is not one of them. Matthew, Mark, Luke, you see all about the kingdom of God. John writes about the king, Jesus. Devudu, Yesu, Raju. Devudani, he has a different perspective. So these are the three synoptic gospels. So Jesus was basically, primarily, first place, he was a preacher. While preaching, he did many things, especially healing. ఆయన చాలా అందరినీ ప్రతి రోగము ప్రతి వ్యాధిని స్వస్థపరచుచు అని రాశారు. He was really walking all the time. If you very carefully read, he was always walking. గలిలయ ప్రాంతం అంతట్లో ప్రతి ఊరు, ప్రతి పట్టణము, ప్రతి సినగోగ్లో he preached. Every village, every town. And he had a plan, he had a road map. Because he said, I have to go to other towns as well. That means he was not simply going on wherever morning and Gadu. He had a very clear vision to cover so many villages, every village, not so many, every village, the whole of the Galilee. And it is also written, జూదయ ప్రాంతమంతటిలో ప్రతి ఊరు, ప్రతి పట్టణము, ప్రతి సినగోగ్లో he preached. Also from Jerusalem to Judea. And on the way he healed everybody. ఆయన స్వస్థత గురించిన వాక్యాలన్నీ జమ చేసి చదివితే it's really crowds, crazy crowds, and he did not deny anyone. It's like a frenzy అన్నమాట. అయినా ఒక్క స్టాంపీడ్ అనేది ఇక్కడ మనకు ఉండదు. దేవుడు, why will there be a stampede when God is really doing ministry? Doored out of the area, people came from all the way from Syria, ఒక దగ్గర రాసింది, epileptic people, paralytic people, chronic disease they brought, and he healed all of them. Because he is God, he had power. So the healing was there. But what is important is, he was preaching the gospel of kingdom of God. He was not preaching the gospel of healing. He was just healing. There is no such thing as gospel of healing. On the way he fed people, but he did not preach the gospel of prosperity. There is no such thing as gospel of prosperity. Repent, మారు మనసు పొందిడి, you will have plenty. You will have plenty of food. No, that was not the one thing he is preaching. He was compassionate, so he was helping. But the main point is, he was a preacher, he was preaching the gospel of kingdom. లాస్ట్లో ఆయన ప్రార్థన చేసింది, సిలువ వేయబడుటకు అప్పగింపక ముందు he prayed to God, Father, I have accomplished my work. Glorify me with the same glory I had before the creation. అది నా దగ్గర ఉంది, అని చూస్తూ వచ్చిన John 17:4 ఉందని చూద్దాం. John 17:4 ఆ వచనం చదువుతాం ఒకసారి. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని, చదవండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీవారై ఉండిరి, నీవు వారిని అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. చాలు. చేయటం నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని సిలువలో ఆయన సిలువ అప్పగింపబడక ముందు చెప్తున్నాడు.
That means he is submitting a work done memo. So that was the work to preach. So that was the main work first. శిలువ మీద చనిపోవడం, రిజరెక్షన్, that is also main, but that is the second one. Together is one ministry ఆయన అందుకని వచ్చింది అనమాట. సో బట్ హియర్ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, భూమి సృష్టింపక ముందు నాకు ఏ మహిమ కలిగి ఉండినో నీ ఎదుట అదే మహిమ నాకు అనుగ్రహించు. దట్ మీన్స్ హీస్ టెల్లింగ్ దట్ హీ వాజ్ దేర్ బిఫోర్ ద క్రియేషన్. దట్ మీన్స్ హీ వాజ్ ఇటర్నల్. దిస్ ఈజ్ వన్ ప్రూఫ్ దట్ హీ ఈస్ గాడ్, ఇటర్నల్ గాడ్. సో that was his ministry. He was doing all healing and other things as well. తర్వాత ఆయన ప్రీచర్ అంటే పుల్పిట్ మీద ఉండి ప్రీచింగ్ చేసిన కాదు. హీ డిడ్ నాట్ ఇన్వైట్ ఆడియన్స్ ఫర్ ఫాలోయింగ్. మత్తయి 5, 6, 7 కొండ మీద ప్రసంగం తెలుసు కదండి. ఆ జన సమూహంలో ఆయన చూసినప్పుడు కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా సాగి కొండ గుట్ట మీద కూర్చొని ప్రసంగం చేశాడు. ఇంకోసారి ఇంటి నుంచి సముద్రము ఒడ్డులో కూర్చున్నప్పుడు క్రౌడ్స్ కేమ్, ఆల్ ఆఫ్ దెమ్. అప్పుడు ధోని మీద ఎక్కి కూర్చొని ప్రసంగం చేసి దట్స్ వెన్ హీ గేవ్ ఆల్ ద పారబుల్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ మీద 5 పారబుల్స్ ఇచ్చిండు ఆయన, బికాస్ హీ వాజ్ ప్రీచింగ్ ద గాస్పెల్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ we are talking about the gospel of Jesus. What's the difference? Which gospel is right? Mark Suvarthalo, if you begin to read the gospel according to Mark, he doesn't give any account of Jesus' birth. Yesu Prabhu yokka puttuka gurinchi direct ga ministry rastadu. Emani vastu, this is the beginning of the gospel of Jesus Christ, Jesus the Son of God. Mark writes, this is the beginning of the gospel of Jesus. Antadu. This is the beginning of the gospel of the kingdom of God. Anadu. This is the beginning of the gospel of Jesus. And a kindane rastadu. Jesus went preaching the gospel of kingdom of God. That's how he writes. Gospel means good news. So he's actually writing, this is the beginning of the good news of Jesus. The good news about Jesus is that he has some good news for us. The good news of the kingdom of God. Adanamata. That's very interesting. And also, if you very carefully read all the 3 synoptic gospels in John, he never preached about his crucifixion. Jesus did not preach the gospel about his resurrection. He died on the cross. He rose again, but he did not preach. అంటే ఆయన ప్రీచ్ చేస్తూ నేను శిలువ మీద చనిపోబోతున్నాను, మీ కొరకు నేను రక్తము కారవబోతున్నాను, తిరిగి లేయబోతున్నాను, కాబట్టి మీరందరూ నన్ను నమ్మండి. He never preached that. The program of crucifixion and resurrection గుట్టుగా పెట్టబడింది. ఒకసారి సిలువ వేయబడక ముందు, అప్పగింపబడక ముందు, when the time has come very close, he called all the 12 disciples. పిలిచి చెప్పాడు, మనుష్య కుమారుడు అప్పగింపబడవలెను, అన్యజనుల చేతిలో అప్పగింపబడవలను, వారు ఆయనను అపహసించును, వారు మనుష్య కుమారుని మీద ఉమ్మివేయుదురు, వారు చంపుదురు, ఆయన తిరిగి లేచును అని చెప్పారు. వాళ్ళకు ఒక్క మాట కూడా అర్థం కాలేదు. They did not understand what he was talking, and it's written there, it was hidden from them. అది మరుగుపరచబడి ఉండేది వాళ్ళకు. So Jesus did not make it clear what was going to happen on the cross and the resurrection, but he was always preaching, telling that in a metaphors, ఉపమాన రీతిగా చెప్పిండు. I am good shepherd gives life for his sheep. That means I am going to die on the cross. I am the bread. అంటే నా శరీరము మీ కొరకు నలగగొట్టబడబోతుంది. డైరెక్ట్గా చెప్పలే. సో he said
ఐఎమ్ ద డోర్, నేను ద్వారమును, గొర్రెల దొడ్డికి ద్వారమును అని చెప్పాడు. దట్ మీన్స్ ఆఫ్టర్ crucifixion he is going to become door. So when he was preaching about the gospel of the kingdom of God, he's actually a gorilla doddi gurinchi and preaches. That's the main thing, the house. When he preached about the house after the crucifixion and resurrection, and there was the door. Then tarvata. So Jesus basically, he was primarily a preacher. And then when he went on preaching, on the way he made disciples and he gave them training. And while preaching, he spent lot of time in prayer. All the time prayer that disciples was always watching him praying. Always. వాళ్ళు అలాగే కూర్చోంట ప్రార్థన చేస్తాడు. And disciples asked Jesus only to teach how to pray. They did not ask him anything else. ప్రార్థన జీవితం మాకు నేర్పమని. So he was very prayerful. So that's about the kingdom of God he was preaching. What is kingdom of God anyway? What was he preaching about the kingdom of God? That is the main thing. One, the sister చెప్పింది కదా, repent. The kingdom of God is at hand. What does it mean? పరలోక రాజ్యము, దేవుని యొక్క రాజ్యము సమీపంలో ఉన్నది, మారు మనస్సు పొందుడి. The kingdom of God is available. It's open now. Now open. Repent. మారు మనస్సు పొందండి. Look, turn away from your sins. He was preaching that. But what is the kingdom of God అనేది, it's a big topic. It's really a tough topic. Honestly speaking, I am not really, I cannot explain the way బాగా 10 సంవత్సరాలు సేవ చేసిన వాడికి బాగా చెప్పగలరు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే. దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. చాలా మంది ఏదో వేరే వేరే చెప్తా ఉంటారు, కన్ఫ్యూజన్. ఐఎమ్ ఎ లేమన్, వీఆర్ ఆల్ లేమన్. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్, 2 వచనాలు కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి 2 వచనాలు బైబిల్లో ఉన్నాయి. అవి ఖచ్చితంగా మనకు తెలుసుంటారు. Then it will be very clear what kingdom of God is not. And the second verse, Paul writes, what is that kingdom of God అనేది 2 వచనాలు ఉన్నాయి. Do we have those దేవుని రాజ్యము? Oh, this one Paul writes. Kingdom of God అంటే ఏంటిది? Paul is writing very simple. ఒక్కసారి చదివితే జీవితం అంతా జ్ఞాపకం ఉంటుంది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. పరలోక రాజ్యము భోజనమును పానీయమును కావు. దట్ మీన్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. నథింగ్ ఫిజికల్, భౌతికమైనది కాదు, ఆత్మీయమైనది. నథింగ్ అబౌట్ ఇట్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది ఆత్మీయమైనది. And he writes, it is of righteousness, peace and joy in the Holy Spirit. Kingdom of God అనేది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి సంతోషం. Righteousness, peace, joy, these are all spiritual things. అంటే kingdom of God is not of this world, అంటే ఈ భూమి మీద ఉండేది కాదు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ మీన్స్ చాలా మంది జనరల్గా అయితే ఇట్ ఇస్ హెవెన్. మనం చనిపోతే పరలోక రాజ్యం పోతాం. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సమ్ సే జీసస్ ఇస్ గోయింగ్ టు కమ్ అండ్ వీఆర్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ అలాంగ్ విత్ జీసస్ 1000 years మిల్లెనియం కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనుకుంటాం. కొంతమంది అనుకుంటారు తర్వాత ఇప్పుడే ఉంది. Right now, kingdom of God is here because all the believers around the world church, Atma, నిజముగా రక్షింపబడ్డ వాళ్ళంతా, their souls is together is a kingdom of God. Different explanations. But one thing is that kingdom of God is not of this world. Another one, Pharisees, పరిసయ్యులు, they were అంటే ఈ kingdom of God ఎప్పుడు వస్తుంది?
They were very anxious because Jews, they were really looking for a kingdom of God on this planet. ఇక్కడనే మాకు మెస్సయ్య వస్తాడు, మా దేశం స్ట్రాంగ్ అయిపోతుంది. When will that kingdom of God will come? Was asked. అప్పుడు యేసు చెప్పిన జవాబు చాలా ఇంపార్టెంట్. మనకు కనీసం ఆ మాత్రం తెలిసి ఉండాలి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే. ఇట్ ఈస్ నాట్ ఫిజికల్, ఇట్ ఈస్ స్పిరిచువల్. ఆయన ఏం చెప్తుండో ఆ వచనము, ద కింగ్డమ్ ఆఫ్ లూక్ 17:2. ఒకసారి చదువుదాం. దేవుని రాజ్యం చదువమ్మా. దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనేనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చాను. The kingdom of God is not coming with signs to the observer. అది కనిపించేది కాదు. ఇదిగో ఇక్కడ వచ్చేసింది, అక్కడ వచ్చేసింది అని చెప్పడానికి వీలు కాదు. ఇక్కడ అక్కడ అనేదానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. ఐ వాంట్ టు టెల్. రోమన్ ఎంపైర్ persecuted Christians very much. First century, second century. బిలీవర్స్ను సింహాలకు కూడా వేసేసారు, మీకు తెలుసు అది. వెరీ టఫ్. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ క్రిస్టియన్స్ నంబర్ చాలా ఇంక్రీజ్ అయిపోతా ఉంది రోమన్ ఎంపైర్లో. ఒక టైం వచ్చింది, కాన్స్టంటైన్ అనుకుంటా ఆయన ఎంపైర్, ఆయన ఏదో సిలువ పెట్టుకొని యుద్ధం చేస్తే గెలిస్తే హీ బికేమ్ ఎ క్రిస్టియన్ 334th centuryలో. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ వాట్ హ్యాపెన్, చాలా మంది క్రిస్టియన్స్ అయిపోయి ఫర్ సమ్ రీజన్ రోమన్ ఎంపైర్ డిక్లేర్డ్ క్రిస్టియానిటీ యాజ్ అన్ అఫీషియల్ రిలీజన్, స్టేట్ రిలీజన్. అప్పుడు ఈ లోకంలో అంతా సగం లోకం రోమన్ ఎంపైర్ ఉంది, అయిపోయింది. ప్లానెట్ అంతా ఇస్ గోయింగ్ టు బి క్రిస్టియన్స్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ హెస్ కమ్. ఇదిగో ఇక్కడ వచ్చేసింది, అదిగో అక్కడ. బ్రిటిష్ ఎంపైర్, చర్చ్ ఈస్ ద గవర్నమెంట్, ద గవర్నమెంట్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్. అట్లా చెప్పుకోవడం జరిగింది. దిస్ ఇస్ వాట్ జీసస్ మెంట్. ఇదిగో ఇక్కడ అక్కడది కాదు, ఇట్స్ స్పిరిచువల్ వన్. అట్లీస్ట్ ఐ బిలీవ్ దట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఇట్ ఈస్ స్పిరిచువల్, ఇట్ ఈస్ ఇటర్నల్. Kingdom of God is eternal. It's not time sensitive. Eternal. Nobody. And it is also unassailable, means it cannot be overthrown by somebody. Where a Raj వచ్చి దాన్ని overthrow చేసింది. Kingdom of God. But according to Paul, righteousness, kingdom of God is righteousness, peace and joy. That means personally, if God considers me as a righteous man because I believe in him, and then I have real peace in me, నిజమైన సమాధానం నాలో సంతోషం ఉంటే, I belong to the kingdom of God, which is not visible. That's what I believe. So kingdom of God గురించి ఈ రెండు వచనాలు మనకు జ్ఞాపకం ఉండాలి. రోమన్స్ వచనం అయితే చాలా ఈజీ, తెలుగులో ఇంకా ఈజీ. దేవుని రాజ్యము భోజనమును పానీయము కావు. The kingdom of God is not a matter of eating and drinking. It is of righteousness, peace and joy in the Holy Spirit. అయితే ఈ యేసు ప్రభు he was preaching. There are couple of things we have to remember about Jesus preaching. How he was preaching. He was preaching with authority. Jesus preached with authority. This is very important, very interesting. ఆయన అథారిటీతో ప్రీచ్ చేశాడు. He is a preacher with full of authority. He is filled with wisdom, and he is the authority on the subject because he is God. After all, he gave the law of Moses. So he was explaining it ఇన్ అండ్ అవుట్. ఇక్కడ చూడండి, ఆయన కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత 5, 6, 7 మొత్తం 5, 6, 7 అధ్యాయాలు, చాలా పెద్ద ప్రసంగం. ఆ లాస్ట్లో ఏం రాసి చూడండి, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు రీడ్ దట్ వన్. యేసు ఈ మాటలు చెప్పి, ఎనీబడీ వాంట్స్ టు రీడ్ దిస్? యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా
ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. And Jesus finished these sayings. The crowds were astonished. That's a beautiful word in English. The crowds were astonished at his teaching, for he was teaching them as one who had authority. As one who had authority. He had authority. He was the authority on the gospel, and not like scribes. Scribes అంటే అప్పటి మత గురువులు వాళ్ళు వచ్చి రాక అంత వాళ్ళు చేశారన్నమాట. So he preached with authority. There is one more example how authority, what kind of authority he had. John 7:32 ఇంకొకటి రాసుకున్నాయి ఇక్కడ. The chief priests and Pharisees sent officers to arrest him. తెలుగులో చదవండి John 7:32. జనసమూహము ఆయనను గూర్చి ఇలాగు సనుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బంట్రోతులను పంపిరి. యేసు ఇంక కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెతుకుదురు గాని నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. John 7:43. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహంలో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. No one ever spoke like him. 46. ఆ బంట్రోతులు Ah, ఆ మనుషులు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదు. The chief priest, ప్రధాన యాజకుడు ఆయనను పట్టుకొని రమ్మన్నాడు. ఎందుకంటే he was not only preaching the gospel of kingdom of God, he was telling that I have కొన్ని దినాల అయిన తర్వాత నేను I will go to heaven, where I go you cannot come, you will not find me. ఇలాంటి మాటలు వాళ్ళకు నచ్చలే. Blasphemy mother, he is claiming to be God, and so there was a difference of opinion, so they wanted to arrest him. చీఫ్ ప్రీస్ట్ పంపాడు ఆయనను పట్టుకొని రమ్మని. మతాధికారులు వాళ్ళకు కూడా బాగా వచ్చు వాక్యం ధర్మశాస్త్రం, సో వాళ్ళు విన్నరు పట్టుకుందామని. పోతే ఆయన మాట్లాడుతుంటే దే డేర్ నాట్ టచ్ హిమ్. అంత పవర్ఫుల్, అంత అథారిటేటివ్గా మాట్లాడేది. దెర్ వాజ్ నో మిస్టేక్. సో దే కేమ్ బ్యాక్. అండ్ వై డిడ్ యూ నాట్ అరెస్ట్ హిమ్ అంటే వాళ్ళు ఆన్సర్, నో వన్ ఎవర్ టాక్ లైక్ హిమ్. దే అరెస్ట్ అంటే పోలీసులు పట్టుకోవడానికి పోయినట్టు పోయి దే కుడ్ నాట్ టచ్ హిమ్. సో అథారిటేటివ్. సో జీసస్ వాజ్ ఎ ప్రీచర్ with all the authority. There is another one. He was a preacher with compassion. Let us go to Jesus was filled with wisdom. Matthew 13:54. Jesus was a preacher with authority. Now Jesus was filled with wisdom. He was preaching with full of wisdom. Matthew 13:54 says that. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదయ అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు where did this man get this wisdom and mighty works? అని చెప్పు. ఇంత జ్ఞానం ఎక్కడిది? ఎక్కడిదో అక్కడ రాసింది. లూకా 2వ అధ్యాయము లాస్ట్లో రాసింది. He was filled with wisdom because the favor of God was upon him. His father gave him wisdom. మనకు కూడా విజ్డమ్ ఇచ్చేవాడు దేవుడే. So he was full of wisdom. And even when Jesus was lost and he was in the temple, he was asking questions, he was answering questions, and those leaders, they were surprised with his understanding. He's 12 years boy, where did this boy get this understanding from? God sent him from heaven. So he has that understanding, obviously. Luke 2:47 ఉంది చూడండి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. ఆయన మాటలు వినిన వారందరూ
ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. Yeah. So Jesus was a preacher full of authority and wisdom, and he was a preacher with compassion. I got a couple of verses to read for that. Jesus preached with compassion. Let's read Matthew 9:36. When he saw the crowds, he had compassion for them because they were harassed and helpless. ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసిగి చెంది ఉన్నందున వారి మీద కనికరపడి. So when he saw the people there, వాళ్ళంతా యూదులు, జ్యూస్ అన్నమాట, చాలా మంది. సో దే వర్ థింకింగ్ దట్ మేమంతా అబ్రహాం పిల్లలు, పరలోక రాజ్యం ఎలాగ పోతాం అని ఒక కైండ్ ఆఫ్ లైక్ ఎగ్జాక్ట్లీ మేమంతా క్రిస్టియన్స్, వీ విల్ గో టు హెవెన్ అని మనం అనుకున్నట్టు. సో దే హ్యాడ్ నో ప్రాపర్ లీడర్స్. ఆత్మీయంగా వాళ్ళకు ఒక మార్గం చూపించే పరిస్థితి లేక హీ వాస్ కంపాషనేట్ ఫర్ దర్ స్పిరిచువల్ లైఫ్, నాట్ ఓన్లీ దట్ ఫర్ దర్ physical needs also. He was very compassionate. He just moved with compassion. That's why he was healing. ఒకసారి చాలాసార్లు ఆయననే పోయి దే హీల్డ్ హిమ్. ఒక ఆమెను లేపిండు, ఒక ఆమె ఏడుస్తూ ఉంటే కొడుకుని లేపిండు ఒక ఊరిలో, నయీం అని, నయీనా, వాళ్ళకి తెలియదు కూడా తెలియదు ఈయన ఎవరు. సో హీ వాజ్ వెరీ కంపాషనేట్. సో మన టైం సెన్సిటివ్, 3:32, we got little more time. So the question comes here, which gospel is the right one for us? Which gospel we have to preach, or ఏ gospel is right, which is the correct one? ఇక్కడ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి ఉన్నది ఏంటంటే, యేసు ప్రభు తన 12 మంది శిష్యులను పిలిచారు. ఆయన మినిస్ట్రీ ప్రీచింగ్ అంతా అయిపోయింది, సిలువ వేయబడుటకు అప్పగింపబడవాలని ఆయన ఆ సమయం వచ్చినప్పుడు 12 మంది శిష్యులను పిలిచారు అందరినీ. దెన్ he commissioned them. Luke 9:1-6 వెళ్తామని. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ ఇస్ a very informative one. Luke 9:1-6. What did Jesus tell to his 12 disciples? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతికర్రనైనను, జాలినైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరి. సరిపోతుంది. He sent them out to proclaim the kingdom of God. ఈ 12 మందిని దేవుని రాజ్య సువార్తను ప్రకటించమని పంపిండు. సిలువను గురించి, నమ్మి బాప్తిస్మం పొందిన వారికి రక్షణ అని చెప్పలేదు. ఇది ఆయన సిలువ వేయబడక ముందు he commissioned 12 disciples to go not to the ends of the world, in all that region. అక్కడనే అంతా ప్రకటించండి, కొంత విస్తారముగా ఉన్నది, he could not complete. So he told them to go and preach the gospel of kingdom of God before his crucifixion. అయితే వాళ్ళు వెళ్ళారు, అంతా చెప్పగానే it became a very big breaking news. హేరోదు రాజుకు తెలిసిపోయింది. ఇక్కడంతా ఏమేమి అయిపోతుంది. హేరోదు రాజు ఈ ఇంగ్లీష్ బైబిల్లో రాసింది, హీ వాజ్ పర్ప్లెక్స్డ్. అప్పుడు జ్ఞానులు వచ్చినప్పుడు పిల్లలందరినీ చంపేసిన, మళ్ళీ వీళ్ళు ఎవరంటే మొన్న జాన్ ద బ్యాప్టిస్ట్ని కూడా నేను చంపేస్తుంది. రోమన్ ఎంపైర్ వాజ్ ఆల్వేస్ అఫ్రైడ్ ఆఫ్ అనదర్ కింగ్, ఎస్పెషల్లీ జ్యూస్, వెరీ పవర్ఫుల్ విప్. వాళ్ళ రాజు ఎవరైనా వస్తారు. సో హీ వాజ్ రియలీ వరీడ్. చాలామంది చెప్పారు, జాన్ ద బ్యాప్టిస్ట్ మళ్ళీ బతికొచ్చిండు సార్ అని చెప్తాను. ఇంకొకరు ఎలీషా వచ్చిండు. తర్వాత కొంతమంది వీరు వేరే వాళ్ళు. సో హీ వాజ్ పర్ప్లెక్స్. అలాంటి పరిస్థితి ఏర్పడింది. సో దే ప్రీచ్డ్ ఆల్ దట్ ఏరియా ద గాస్పెల్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్.
అయితే యేసు ప్రభు శిలువ మీద చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 days he was in this world. చాలామంది కనబడతారు. లాస్ట్ డే he met 11 disciples, not 12. They were all sitting around a table and reclining and రాసిన ఇంగ్లీష్ బైబిల్ అంటే చెతికిల పడిపోయిండు, అవి చనిపోయిండు, మనదంతా ఇది అయిపోయింది అంటే జీసస్ అపియర్డ్ టు దెమ్ అండ్ హీ స్పోక్ టు దెమ్, వై డిస్బిలీఫ్, వై యువర్ హార్ట్స్ ఆర్ హార్డెండ్ అని ఆ ప్రాఫెసీస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి దిస్ ఈజ్ హ్యాపెన్, దిస్ ఈజ్ ఐఎమ్ మెస్సయా అంటే అని చెప్పినాక అక్కడ రాసింది బైబిల్లో హీ ఓపెన్డ్ దేర్ ఐస్. ఇంతకుముందు ఇట్ వాజ్ హిడెన్ ఫ్రమ్ దెమ్ అని రాసి బిఫోర్ క్రైస్ట్. ఇప్పుడు హీ ఓపెన్ దేర్ ఐస్, దెన్ హీ గేవ్ ఏ కమాండ్ హియర్, అది చదవాల్సింది Mark 16:15-16. అప్పుడు ఫైనల్గా ఈ యేసు వార్త చెప్పమన్నాడో అక్కడ రాసి చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. Yes, go into all the world and proclaim the gospel to the whole creation. Whoever believes and is baptized will be saved, but whoever does not believe will be condemned. Two gospels. Before crucifixion, he told them to preach the gospel of kingdom of God. After resurrection, he told to go to the ends of the world and teach every creature about believe and baptize. Idivena. So which gospel is right? Are they complementary each other? Together is one gospel. Which one we have to preach is a question. But what I can tell is, when you go to epistles, తర్వాత కూడా పౌలు రాసిన పత్రికలు అవన్నీ చదివితే దాంట్లో Paul preached both. He was always explaining about the gospel of kingdom of God and the gospel of Jesus Christ. That is his crucifixion and resurrection. Paul, Peter and Philip and all the apostles preached both in the Bible. That's what we read in the other books of the New Testament. That is very important. మనమేమో నమ్మి బాప్తిస్మం పొందిడి, అప్పుడు రక్షణ పొందుతూ అని చెప్తాను. దట్స్ కరెక్ట్. బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గాస్పల్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ తర్వాత పౌలు he preached both. Last 2 years he was house arrested. House arrest అయిపోయిన తర్వాత 2 years he had visitors, he was explaining both of them. But whatever we preach, thank God we are not preachers. Sanocha? No. మనము preachers కాదు, కానీ మనం దేవుని లోకమునకు ఉప్పై ఉన్నాము, వెలుగై ఉన్నాము అని దేవుడు చెప్పాడు. సో we don't preach, but we are witness. రేపు గుడ్ ఫ్రైడే నాడు ఎవరన్నా అడుగుతారు, వాట్ ఈస్ దిస్ గుడ్ ఫ్రైడే, వాట్స్ గుడ్ అబౌట్ దిస్ ఫ్రైడే అంటే ఒక్క మాట మనం వీ షుడ్ నాట్ షై అవే. వీ కెన్ టెల్ వెరీ షార్ట్లీ వాట్ ఈస్ ఇట్. జీసస్ డైడ్ ఫర్ us and he is risen again. That's what I believe. They may listen. We are only sowing a seed. Again he may listen again somewhere else or read and it may germinate the seed. So Jesus was a preacher. He preached the gospel of kingdom of God. He preached with authority, compassion, and he has also a divine power. You remember a woman touched his garment hem? He said power went out of me. Power is discharged. That means he had a special divine power. He was God actually walking on the planet. So at the end I can only tell that if we have to speak, we have to speak. We should not shy away about the gospel. I want to close with one verse. Paul writes, I remember, I am not ashamed of the gospel. Romans lo రాష్ట్రది అది వినంటే చాలా మంది, ఇట్స్ వెరీ ఫేమస్ వన్, ఈజీ టు రిమెంబర్. I am not ashamed of the gospel,
because it is the power of God for salvation to all those who believe, first to Jew, also to Greek, means also to anyone who is not a Jew. This verse has beautiful 3 words: gospel, believe, salvation. So we should not be ashamed of the gospel. God bless us all.